హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న అందరూ కూడా నమస్తే. నా పేరు గౌతమ్, మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, మనకు రీసెంట్గానే వన్ ప్లస్ నాట్ని అయితే త్వరలోనే మన ఇండియాలో లాంచ్ చేయబోతుంది. అయితే మనకు వివో ఐక్యూ కూడా వన్ ప్లస్ నాట్కు పోటీగా ఇంకొక మొబైల్ అనేది లాంచ్ చేయబోతుంది. ఫ్రెండ్స్, ఇది ఆల్రెడీ చైనాలో అయితే లాంచ్ చేస్తారు. త్వరలోనే మన ఇండియాకి తీసుకురావచ్చు అని అయితే రూమర్స్ ద్వారా తెలుస్తుంది. మేబీ ఈ మంత్ ఎండింగ్ నాటికల్లా మన ఇండియాకి లాంచ్ చేయొచ్చు అని అంటున్నారు. ఫ్రెండ్స్, ఇది వివో ఐక్యూ z1x అనమాట. అయితే ఇవాళ వీడియోలో మనం వచ్చేసి ఈ వివో ఐక్యూ z1x యొక్క ఫుల్ డీటెయిల్స్, దీని యొక్క స్పెసిఫికేషన్స్ కానీ, దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ కానీ ఇవాళ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకున్నాం. ఫ్రెండ్స్ మీకు కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి, అలాగే గ్యాడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ చేయండి. దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి. ఫ్రెండ్స్, ఇక లేట్ లేకుండా వీడియో మొదలు పెడతామా? ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ముందుగా వివో ఐక్యూ z1x యొక్క బిల్ క్వాలిటీ గురించి అయితే మాట్లాడుకోవాలి. ఇది ఫ్రంట్ వచ్చేసి గ్లాస్ బిల్తో వస్తుంది. అలాగే బ్యాక్ సైడ్ కానీ, అలాగే చుట్టూ ఫ్రేమ్ చూసుకునే కూడా మనకు ప్లాస్టిక్ ఫ్రేమ్తో వస్తుంది. ఫ్రెండ్స్, దీని ఒక వెయిట్ చూసుకుంటే మనకు 190 గ్రామ్స్ దీని ఒక వెయిట్ అనేది ఉంటుంది. ఇక దీనిలో మనం పోర్ట్స్ గురించి మాట్లాడుకుంటే USB 2.0 Type-C పోర్ట్ ప్రొవైడ్ చేస్తున్నారు. అలాగే దీంట్లో మనకు 3.5 హెడ్ ఫోన్ జాక్ ప్రొవైడ్ చేస్తున్నారు. సింగిల్ స్పీకర్తో వస్తుంది. అలాగే ఇది మనకు డ్యూయల్ సిమ్కు సపోర్ట్ చేస్తుంది. కానీ మైక్రో SD కార్డ్ స్లాట్ అనేది దీంట్లో మిస్ చేస్తారు అనేది రూమర్స్ ద్వారా తెలుస్తుంది. మేబీ ఇది తీసుకురాకపోవచ్చు, లేదంటే తీసుకురావచ్చు కూడా. ఫ్రెండ్స్, ఇక డిస్ప్లే గురించి మాట్లాడుకుంటే 6.57 ఇంచెస్ IPLCD ప్యానల్తో వస్తుంది. ఫ్రెండ్స్, అయితే ఇది ఫుల్ HD డిస్ప్లేనే. దీనిలో పిక్సెల్ చూసుకుంటే 1080x2400 పిక్సెల్స్ అనేవి ఉంటాయి. ఇక దీని ఒక ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే ఇది మనకు 20:9 ఆస్పెక్ట్ రేషియోతో వస్తుంది. అలాగే దీని ఒక స్క్రీన్ టు బాడీ రేషియో చూసుకుంటే 81.5% స్క్రీన్ టు బాడీ రేషియో అనేది ఉంటుంది. అలాగే దీంట్లో మనం PPI డెన్సిటీ చూసుకుంటే 402 PPI డెన్సిటీ అనేది ఉంటుంది. అలాగే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకి HDR10కి సపోర్ట్ చేస్తుంది. అలాగే ఇది మనకు 120 Hz రిఫ్రెష్ రేట్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇక మనం టాప్లో ఫ్రంట్ సైడ్ చూసుకుంటే ఇది మనకు సైడ్ పంచోల్ కెమెరాతో వస్తుంది. ఫ్రెండ్స్, సింగిల్ 16 మెగాపిక్సెల్ కెమెరా యూస్ చేశారు. దీని యొక్క అపర్చర్ వచ్చి f2.0 అనేది ఉంటుంది. ఇక బ్యాక్ సైడ్ వచ్చేసి ఈ మొబైల్ ఫోన్ మనకు టోటల్లీ ట్రిపుల్ కెమెరా సెటప్ తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, మెయిన్ కెమెరా వచ్చేసి 48 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా యూస్ చేశారు. దీని యొక్క అపర్చర్ వచ్చి f1.8 ఉంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సర్ యూస్ చేశారు. దీని యొక్క అపర్చర్ వచ్చి f2.2 ఉంది. అలాగే 2 మెగాపిక్సెల్ మైక్రో సెన్సర్ యూస్ చేశారు. దీని యొక్క అపర్చర్ వచ్చి f2.4 అనేది ఉంది. ఫ్రెండ్స్, ఇలా టోటల్లీ మనకు ట్రిపుల్ కెమెరా సెటప్ తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఇక కెమెరా ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే LED ఫ్లాష్, HDR, పానోరమా, నైట్ మోడ్, స్లో మోషన్ ఇవన్నీ కూడా దీంట్లో ప్రొవైడ్ చేస్తారు. ఇక మనం వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఇది ఫ్రంట్ 1080p 30 fps వరకు వీడియో రికార్డ్ చేసుకోవచ్చు. అది బ్యాక్ సైడ్ నుంచి 4K 30 fps, అలాగే 1080pలో 30 fps 60 fps లో మనం వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఇక ఈ మొబైల్ ఫోన్లో ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే స్నాప్డ్రాగన్ నుంచి 765G ప్రొసెసర్ యూస్ చేశారు. దీంట్లో ఇన్బిల్ట్ గానే మనకు 5G మోడమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది 7 nm మీద బిల్డ్ అయిన ప్రొసెసర్, ఆక్టా కోర్ ప్రొసెసర్. దీంట్లో GB చూసుకుంటే Adreno 620GB అనేది యూస్ చేశారు. ఫ్రెండ్స్, ఇక ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి మాట్లాడుకుంటే ఇది 6GB RAM 64GB మోడల్ వస్తుంది. అలాగే 6GB RAM 128GB మోడల్ వస్తుంది. అలాగే 8GB RAM 128GB మోడల్ వస్తుంది. అలాగే 8GB RAM 256GB మోడల్ అయితే వస్తుంది. ఫ్రెండ్స్, ఇక ర్యామ్ వచ్చేసి LPDDR4X ర్యామ్ వాడారు. అలాగే స్టోరేజ్ వచ్చేసి UFS 2.1 స్టోరేజ్ అనేది ఈ మొబైల్ ఫోన్లో యూస్ చేశారు. ఫ్రెండ్స్, ఇక బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు 5000 mAh బ్యాటరీతో వస్తుంది. ఫ్రెండ్స్, అలాగే ఇది మనకు 30 watts ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి అయితే సపోర్ట్ చేస్తుంది. సూపర్ ఫ్లాష్ ఛార్జర్ 2.0తో అయితే ఈ మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇక ఈ మొబైల్ ఫోన్లో సెన్సర్స్ గురించి మాట్లాడుకుంటే యాక్సిలోమీటర్, ప్రాక్సిమిటీ, కంపాస్ సెన్సర్స్ అయితే ప్రొవైడ్ చేశారు. ఇక ఫింగర్ ప్రింట్ సెన్సార్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్లో వచ్చేసి మనకు సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్తో మొబైల్ ఫోన్ అనేది వస్తుంది. ఫ్రెండ్స్, ఇక దీనిలో ఆపరేటింగ్ సిస్టమ్ గురించి మాట్లాడుకుంటే ఇది Android 10, అలాగే వాళ్ళకు ఓన్ UI ఉంది కదా IQoo వర్షన్ 1.0తో ఇది అవుట్ ఆఫ్ ది బాక్స్ వస్తుంది. ఫ్రెండ్స్, ఇక దీంట్లో కామన్గా చూసుకుంటే వైఫై ఇచ్చాడు. వైఫై డ్యూయల్ బ్యాండ్ 5X సపోర్ట్ చేస్తుంది. 5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. అలాగే మనకు 2.5 GHz బ్యాండ్ సపోర్ట్ చేస్తుంది. ఇక బ్లూటూత్ వచ్చేసి మనకు వర్షన్ 5.0తో వస్తుంది. అలాగే ఇది మనకు aptX HD కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ యూస్ చేసే వాళ్ళైతే మీకు సౌండ్ క్వాలిటీ అనేది చాలా మటుకు ఇంప్రూవ్ అవుతుంది. అలాగే దీంట్లో మనకు NFC ప్రొవైడ్ చేస్తారు. మేబీ మన ఇండియాలో NFC తీసుకురాకపోవచ్చు. అలాగే దీంట్లో మనకి FM రేడియో అనేది మిస్ చేశారు. ఫ్రెండ్స్, అలాగే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు టర్బో కూలింగ్ టెక్నాలజీ కూడా సపోర్ట్ చేస్తుంది. మీరు గేమ్స్ ఆడేటప్పుడు మీ మొబైల్ ఫోన్ హీట్ అయ్యేటప్పుడు ఇది కూల్ చేయడానికి బాగా యూజ్ అవుతుంది ఈ టర్బో కూలింగ్ టెక్నాలజీ వచ్చేసరికి. ఇక కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు టోటల్గా 3 కలర్ వేరియంట్స్లో లాంచ్ చేశారు. ఫ్రెండ్స్, ఒకటి వచ్చేసి బ్లాక్, ఇంకోటి వచ్చేసి బ్లూ, ఇంకోటి వచ్చేసి వైట్. ఇలా మనకు టోటల్లీ 3 కలర్ వేరియంట్స్లో ఈ మొబైల్ ఫోన్ అనేది లాంచ్ చేశారు. ఫ్రెండ్స్, ఇక దీని ఒక ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకు చైనాలో లాంచ్ చేశారు కాబట్టి చైనా ప్రైస్ డీటెయిల్సే మన ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేసుకోవాలి. ఫ్రెండ్స్, అయితే ఇదే ప్రైజెస్లో మన ఇండియాకి తీసుకొస్తారంటే మేబీ తీసుకురావచ్చు, లేదంటే ఒక 2000 ఎక్స్ట్రాగా యాడ్ చేసి కూడా మన ఇండియాలో అనేది లాంచ్ చేయొచ్చు. ఫ్రెండ్స్, అయితే మనం ముందుగా బేస్ వేరియంట్ నుంచి అయితే మొదలు పెడదాం. ఇది 6GB RAM 64GB మోడల్ వస్తుంది. దీని ప్రైస్ వచ్చేసి మనకు 1598 yuan అనేది పెట్టారు. అంటే మనీ ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేసుకుంటే మనకు ఈ మొబైల్ ఫోన్ ప్రైస్ వచ్చేసరికి 17,200 వరకు ప్రైస్ అనేది పడుతుంది. ఫ్రెండ్స్, ఇక 6GB RAM 128GB మోడల్ వచ్చేసి మనకు 1798 yuan అనేది పెట్టారు. అంటే మనీ ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేసుకుంటే 19,300 వరకు ప్రైస్ అనేది పడుతుంది. ఫ్రెండ్స్, ఇక 8GB RAM 128GB మోడల్ వచ్చేసి 1998 yuan అనేది పెట్టారు. మనీ ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేసుకుంటే ఈ మొబైల్ ఫోన్ వచ్చేసి మనకి 21,500 వరకు ప్రైస్ అనేది పడుతుంది. ఫ్రెండ్స్, ఇక 8GB RAM 256GB మోడల్ వచ్చేసి ఇది 2,298 yuan అనేది పెట్టారు. మనీ ఇండియన్ ప్రైస్లో కన్వర్ట్ చేసుకుంటే 24,700 వరకు ప్రైస్ అనేది పడుతుంది. ఫ్రెండ్స్, అయితే ఈ మొబైల్ ఫోన్ కూడా మనకు త్వరలోనే ఇండియాలో అయితే లాంచ్ చేశారు.
కదా ఫ్రెండ్స్, ఇది మనం ఖచ్చితంగా OnePlus Nordకి అయితే పోటీ ఇస్తుంది. అయితే ఈ మొబైల్ ఫోన్ మనకు 20,000 లోపే లాంచ్ చేయొచ్చు మన ఇండియాలో బేస్ వేరియంట్ అని రూమర్స్ ద్వారా తెలుస్తుంది. అయితే 20,000 లోపే ఈ మొబైల్ ఫోన్ వచ్చింది అనుకోండి, మనకు 20,000 లోపే ఒక ఫస్ట్ 5G మొబైల్ అయితే మనం చూస్తాం ఫ్రెండ్స్ మన ఇండియాలో వచ్చేసరికి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ వీడియో నేను మీకు వచ్చేసి వివో IQoo Z1x యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఫ్రెండ్స్ మీకు కనుక ఇలా మొబైల్ ఫోన్స్ గురించి గెడ్జెట్ అన్బాక్సింగ్స్ గురించి ఇంట్రెస్ట్ ఉంటే కింద కనపడుతున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేయండి, దాని పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని మీ మొబైల్ ఫోన్లో నోటిఫికేషన్ ద్వారా వీడియోస్ అనేవి వస్తాయి ఫ్రెండ్స్. ఇక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, తప్పకుండా డిస్లైక్ చేయండి, మర్చిపోండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి వీడియోని షేర్ చేయండి. నన్ను సోషల్ మీడియాలో ఫాలో అవ్వండి, కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఇచ్చి అక్కడి నుంచి మీరు డైరెక్ట్గా ఫేస్బుక్ పేజ్ నుంచి అలాగే ట్విట్టర్ నుంచి ఫాలో అవ్వచ్చు. అక్కడి నుంచి మీరు డైలీ లేటెస్ట్ అప్డేట్స్ అనేవి తెలుసుకోవచ్చు. ఓకే ఫ్రెండ్స్, మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.